మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. శ్రేష్టమైన జుంటి తేనెదారుల కన్నా మధురమైన అతి పరిశుద్ధమైన నీ లేఖన వాక్య భాగమును ధ్యానించనయ్యుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలన మనసుల్ని ప్రియబిడ్డలందరికీ దయచేయండి. వాక్యానుసారముగా జీవించటానికి ప్రతి ఒక్కరికి నీ కృప తోడుగా ఉంచమని ఈ సమయంలో నీ సేవకుడినైనా నేను మాట్లాడినయ్యుండగా నా నోటి మాటలు, ఇక్కడ కూర్చున్నటువంటి అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యముగా చేసుకుని నడిపించుమని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024వ సంవత్సరపు ఈ క్రిస్మస్ పర్వదినాన్ని బట్టి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఆరాధనలో పరిశుద్ధ మత్తయి శతవార్షిక లూథరన్ దేవాలయం తూర్పు గురుమండలంలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ఆరాధన కొరకైన ఆ యొక్క స్థితిని బట్టి మీ అందరి ఎదుట ఈ రీతిగా నన్ను నిలువబెట్టిన దేవాది దేవునికి మొదటిగా వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి ప్యారిష్ పాస్టర్ గారు రెవరెండ్ డి కొల్లు చక్రధర్రావు గారిని బట్టి, అదేవిధంగా సహకాపరులైనటువంటి రెవరెండ్ పల్చూరి దేవసాయం గారు, రెవరెండ్ ఆలమూడి జేమ్స్ గారు, రెవరెండ్ బండ్ల విక్టర్ ప్రేమ్ సాగర్ గారు, రెవరెండ్ గోళ్ళమూడి డేవిడ్ గారికి, అదేవిధంగా మీ యొక్క దేవాలయ అడాక్ కమిటీ మెంబర్స్ అందరికీ, ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు. అదేవిధంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో దైవవాక్యాన్ని మరి మనము ధ్యానించేటువంటి ఆ యొక్క విధానంలో మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అనేకమైనటువంటి క్రిస్మస్లు మనం జరుపుకున్నాం. మరలా దేవుని యొక్క చిత్తమైతే 2025లో క్రిస్మస్ని జరుపుకుంటాం. అటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి ఈ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను మనమందరము కూడా గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. తరువాత క్రిస్మస్ యొక్క ప్రాధాన్యత మాకెందుకు తెలియదు పాస్టర్ గారు, మేము ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేస్తున్నాం కదా, గ్రాండ్గా చేస్తున్నాం అంటే మన దృష్టిలో గ్రాండ్ అంటే గొప్పగా మనల్ని మనం సిద్ధపరచుకోవటం, మనకు సంబంధించినటువంటి విషయాల్లో అందరికీ కనిపించేట్లుగా చేసుకోవటం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం మనం గ్రాండ్గా పండగ చేసుకోవటం కోసం కాదు. ఆయన యొక్క జన్మము సర్వ జగతికి కూడా పర్వదినం. వరల్డ్ మొత్తంలో కూడా గొప్పగా మరి సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగ లేదా ఆరాధించేటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే అది కేవలము క్రిస్మస్సే. అటువంటి ఆ యొక్క గొప్ప పండుగ మన యొక్క ఆత్మీయ జీవితాలకు ఏ విధమైనటువంటి స్థితిని కలుగు చేస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవటానికి దేవుడు మనకు
అవకాశం ఇచ్చాడు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా చేశామని కాదు, కానీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం దేవునిలో ఎంతగా ఎదిగామో, దేవునితో ఎంతగా మనము నడిచామో, దేవునిలో మనం ఎంతగా ఒదిగాము అనేటువంటిది దేవుడు స్పష్టంగా చూస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. క్రిస్మస్ అంటే చీకటి నిండిన లోకంలో పరలోకపు కాంతులు విరజిమ్మటమే క్రిస్మస్. క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని మనమందరం కూడా గమనించాలి. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తు యొక్క ఆరాధన అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ క్రీస్తు ఆరాధన ఎలా ఉండాలి అంటే చీకటి నిండిన లోకంలో పరలోకపు కాంతులు విరజిమ్మేట్లుగా మనము జరుపుకోవటమే క్రిస్మస్. వాక్శక్తి అయిన దేవుడు శరీరధారిగా దిగి వచ్చినటువంటి ఈ దినమును మరి క్రిస్మస్గా మనం ఆచరిస్తూ ఉన్నాము, అనుసరిస్తూ ఉన్నాం. అటువంటి ఆ యొక్క నిజ క్రిస్మస్ను మనము మరి జనులందరికీ కూడా, ఇంకా చెప్పాలంటే విశ్వమంతటికి కూడా కలుగజేసిన దేవునిని మనము విశ్వంలో అడుగుపెట్టినటువంటి రోజుగా ఈ క్రిస్మస్ను మనం జరుపుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సర్వాధికారాన్ని, ఆయన యొక్క అద్వితీయ కుమారుడుగా అసమానునిగా ఆయన ఉదయించినటువంటి విధానాన్ని మనం గుర్తు చేసుకోవటమే ఈ క్రిస్మస్. అదేవిధంగా మరి మనం ఆలోచన చేస్తే మానవ జాతికి నాంది పలికినటువంటి దేవుడు మానవుల కోసం మానవుడై దిగి వచ్చాడు అనేటువంటి విషయాన్ని గ్రహించటమే క్రిస్మస్. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి దేవుడు ఎలా వచ్చాడు? సామాన్యునిగా దిగి వచ్చాడు. అందుకే 40వ సంకీర్తనలో ఒక మాట వ్రాయబడతా ఉంది. 7-8 వచనాలను మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పుస్తకపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్పి అక్కడ వ్రాయబడతా ఉంది. ఈ మాటలను జాగ్రత్తగా మరి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటమే నాకు సంతోషం. ఈరోజు క్రిస్మస్ అనగానే మనకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? నవంబర్లోనో అక్టోబర్లోనో మనం అనుకుంటాం కదా, ఈ సంవత్సరం క్రిస్మస్ వస్తుంది, దాన్ని సంతోషంగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా, ఇలా అనుకుంటాం. అటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి ఆ సంతోషం, నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే మనం జరుపుకునే పండగను బట్టి కాదు. పోయిన సంవత్సరం తీసుకున్న 1000 రూపాయల కంటే ఈ సంవత్సరం 1500 ఖర్చు పెట్టి కొనుక్కునే నూతన వస్త్రాలను బట్టి కాదు. పోయిన సంవత్సరం తిన్న డిషెస్, ఏర్పాటు చేసుకున్న డిషెస్ కంటే ఈ సంవత్సరం ఇంకో 2 డిషెస్ ఎక్కువ చేసుకొని తింటే కలిగేది కాదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటమే నిజమైన సంతోషకరమైన ఆనందకరమైనటువంటి క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చి వ్రాయబడినటువంటి ప్రకారము ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి మనల్ని గూర్చి వ్రాయబడిన ప్రకారము మనం జీవిస్తూ ఉన్నామా లేదా ఆలోచన చేయటానికి దేవుడు ఒక చక్కని అవకాశం మనకి ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనల్ని తన మహిమ నిమిత్తం నిర్మించుకున్నాడు. కాదంటారా? అవునంటారా? మహిమ అంటే, మహి అంటే భూమి, మహిమ అంటే భూమి కంటే ఉన్నతమైనటువంటిది. ఈ భూమి కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనలను నిర్మించుకున్నాడు. దేవుడు మనను సృజించాడు. దేవుడు మనకు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఎంత ఆధిక్యతో చెప్పనా? దేవుడు మనను ఎంత స్పెషల్గా ఏర్పాటు చేశాడు, నిర్మించుకున్నాడు అంటే, ప్రపంచంలో ఎన్నో బిలియన్స్, ట్రిలియన్స్ మనుషులు ఉన్నారు కదా. మానవ జాతి బాగా విస్తరించిపోయింది. ఫస్ట్ హైయెస్ట్
మనుషులు ఉన్నటువంటి దేశం ఏంటి? చైనా. రెండవది ఇండియా. చైనా, ఇండియా ఎలా ఉంటుందంటే ఒకటి రెండు స్థానాల్లో జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశాలుగా పిలువబడతా ఉంటాయి. అటువంటి ఈ దేశాలతో పాటుగా ఇంకా దాదాపు 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న మానవులందరినీ ఒక చోటకు తీసుకొచ్చి, మీరు దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డవారు అని చెప్పటానికి ఒక నిదర్శనం చెప్పనా? మన చేతి వేలి ముద్రలు. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, దాదాపుగా ఇంతమందిలో ఒక్క వేలు ముద్ర కూడా మ్యాచ్ అవ్వదు. అవునా కదా? ఇంతకు ముందు రోజుల్లో చదువు లేని వాళ్ళు వేలు ముద్ర వేసేవాళ్ళు. ఇప్పుడు చదువుకున్నవాడు కూడా బయోమెట్రిక్ వేలు ముద్ర వేసి లోపలికి వెళ్ళాల్సింది. ఎంత చదువుకున్నవాడైనా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా వేలు ముద్ర వేసి వెళ్ళాల్సిందే కదా? అంటే దేవుడు మనల్ని ఎంత స్పెషల్గా చేశాడు చూడండి. నా వేలి ముద్రలు నాకు పుట్టిన బిడ్డలకు కానీ, నా అన్నదమ్ములకు కానీ, నా యొక్క రక్త సంబంధులకు కానీ కూడా ఉండవంట. అంటే దేవుడు మనల్ని అంత స్పెషల్గా ఆయన తన యొక్క స్వరూపంలో మనను సృజించుకున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా అయితే మరి ఇష్టపడే ఈ సంతోషంగా మనందరి కొరకు ఈ హ్యాపీ మూమెంట్ని, ఈ హ్యాపీ క్రిస్మస్ని మనము జరుపుకునేట్లుగా ఆయన మనకు తోడుగా ఉన్నాడో, మరి మనల్ని బట్టి ఆయన సంతోషించే రీతిగా, అర్థమై ఉంటుంది అనుకుంటున్నాం మీ అందరికీ, మనల్ని బట్టి ఆయన ఆనందించే రీతిగా, మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి రీతిగా ఈ క్రిస్మస్ను మనం జరుపుకుంటున్నామా లేదా ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చిత్తాన్ని మరి నెరవేర్చడానికి, తండ్రి యొక్క చిత్తంలో సంతోషించగలిగినటువంటి ఒక వ్యక్తి వలన లోకానికి సంతోషం కలిగితే, ఇక్కడ ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి పాపపు స్థితిలో నుండి నీతి మార్గంలోనికి నడిపింపబడిన ఒక వ్యక్తిని గురించిన సంతోషం ఎక్కడ కలుగుతుందండి? పరలోకంలో కలుగుతుంది కదా. మనుషులు నశించడం దేవునికి ఇష్టం లేదు. వారి యొక్క జీవితాల్లో వారు మారు మనసు పొంది, రక్షణ భాగ్యాన్ని పొంది, వారు దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారిని బట్టి సంతోషం ఎక్కడ కలుగుతుందంట? పరలోకంలో కలుగుతుందంట. కనుక అట్టి ఉన్నతమైనటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని అనుగ్రహించిన దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు. మన జీవితంలో దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజున ఏర్పాటు చేయబడినటువంటి లేఖన వాక్య భాగాలను మనం గమనించినప్పుడు, అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వచనంలో తెలియచేయబడుతున్న మాట, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈ మాట ఎవరిని గురించి వ్రాయబడిందో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎవరిని గురించి వ్రాయబడింది? యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి వ్రాయబడిన మాట. ఆయన అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడబోతున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట్లాడేది రెవరెండ్ జిఎన్ఈ చార్లెస్ అయ్యి ఉండొచ్చు మీ దృష్టిలో, కానీ మాట్లాడిస్తుంది ఎవరు? దేవుడు. కనుక
దేవుని మాటలను మనమందరం కూడా జాగ్రత్తగా విని విశ్వసించవలసిన అవసరమై ఉంది. ఎందుకు దేవుని మాటలు రోజు వింటున్నాంగా అంటే, వినుట వేరు, వినిన దాన్ని విశ్వసించి దానికి విధేయత చూపించి పాటించటం వేరు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, మనమందరం కూడా పాపులమని చెప్తా ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో మాట ఏంటంటే, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసిన వారు. అయితే ఆ పాపపు స్థితిని తీసివేయటం కొరకై దేవుడు మనలను రక్షించి ఆ పాపము నుండి మనలను విమోచించుటకు తండ్రి యొద్ద నుండి దివి నుండి భువికి దిగి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా గ్రహింపులోనికి తీసుకొని రావాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటాడు కదా, 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకొని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించినటువంటి వాడుగా రిక్తునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి వ్రాయబడతా. యేసు పుట్టింది ప్రజలను తమ పాపము నుండి విడిపించుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. మొదటిసారి ఆయన వచ్చినటువంటి ఆ యొక్క రాకడను గురించి యోహాను సువార్త 1వ అధ్యాయము 29లో అన్నటువంటి మాటను మనం ఒకసారి ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము చదువు. మరునాడు యోహాను, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపములను మోసుకొని పోవటానికి ఆయన దివి నుండి భువికి గొర్రె పిల్లలాగా దిగి వచ్చాడు. అందుకే యోహాను రాసినటువంటి 1వ పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదండి, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని చెప్పి తెలియచేయబడతా ఉంది. అట్టి శాంతికరమైనటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. ఈరోజు వాతావరణపు అననుకూలతలో కూడా దేవుని సన్నిధానమును వెదకి వేడుకునే స్థితిని నీకు నాకు మనకు ఇచ్చాడు అంటే మనం ఎంత ధన్యులం. మనలాంటి వారే రోజు మన పక్కన కూర్చునేవారు, ప్రతి సంవత్సరం మనతో పాటు ఆరాధనలో పాల్గొనేటువంటి వారు ఆరోగ్యంగా ఉండి కూడా వర్షం వస్తుంది ఏం వెళదాంలే అనుకునే పరిస్థితి ఉండుండొచ్చు. కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉండుండవచ్చు. కొంతమంది అనారోగ్య పరిస్థితులను బట్టి రాలేక వెనకబడి ఉండి ఉండవచ్చు. అటువంటి వారందరికంటే దేవుడు మనకు ఒక శ్రేష్టమైన సమయాన్ని, అవకాశాన్ని మనకు అనుగ్రహించినప్పుడు దేవుని యొక్క మాటలను మనం విని విశ్వసించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్లో మనము క్రీస్తును చూచే వారంగా ఉండాలి. సీయింగ్ క్రైస్ట్ ఇన్ క్రిస్మస్, క్రీస్తును క్రిస్మస్లో చూచే వారంగా ఉండాలి. క్రీస్తుని చూడటం అంటే మామూలుగా చూడటం కాదు. మనము దేవుణ్ణి ఎప్పుడు చూస్తాం, ఎలా చూస్తాం అంటే ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించేటప్పుడు మాత్రమే ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. అటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి దేవునిని ఈ క్రిస్మస్ పర్వదినాన చూచేటువంటి వారంగా మనం ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు నేను మీకు తీసుకువచ్చినటువంటి మరి సందేశం ఏంటంటే, ద ప్రీవియస్ మెసేజ్, మునుపటి సందేశం. ఏంటి ఆ మునుపటి సందేశం అంటే, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆయనను చూచుచున్నాము గాని ప్రస్తుతమున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాము గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును.
ఈ యొక్క క్రిస్మస్లో క్రీస్తుని మనం చూస్తూ ఉన్నామని మనం భ్రమిస్తూ ఉన్నాం, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? ఆయనను మనం చూస్తున్నాము కానీ ఇంతకు ముందున్నట్టు కాదంట, ఈ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూస్తున్నాము కానీ సమీపంగా ఉన్నట్టు కాదు. ఇక ఆయన రాజ్యం రాబోతా ఉంది, ఎలా ఉంటుందో తెలియచేస్తా ఉన్నాడు. కనుక మనము నక్షత్రములో ఏ రీతిగా ఆయన నక్షత్రము ద్వారా యాకోబులో ఉదయించాడో ఆ దేవదేవుణ్ణి చూచి ఆరాధించి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలను పొందుకునే వారంగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రీవియస్ మెసేజ్ ద్వారా దేవుడిస్తున్న ప్రజెంట్ మెసేజ్ ఏంటంటే, మన ఆత్మీయ జీవితాల్లో నేటి సందేశాన్ని బట్టి దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి యోహాను సువార్తలో మరి చక్కని మాట వ్రాయబడతా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమను మనము మరి కనుగొనేటువంటి వారంగా మనం ఉండాలని ఈ ప్రస్తుత సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితాలకు మరి గడిచిపోయినటువంటి మునుపు సందేశాన్ని గురించి తెలుసుకున్నాం. మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవడానికి ప్రస్తుత సందేశాన్ని గురించి తెలుసుకున్నాం. ఈ ప్రస్తుత సందేశం ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి ప్రామిస్, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటయ్యా అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామములో విశ్వాసముంచు వానికి దేవుని పిల్లలగుటకు అధికారము ఇచ్చెను. దేవుని పిల్లలమయ్యే అధికారాన్ని ఈ 2024వ సంవత్సరపు పండుగ సందేశం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనమందరము కూడా గమనించవలసిన వారమైనా. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో తెలియచేయబడుతున్నటువంటి మాటలను మనము గమనిస్తూ ఉన్నాం. ఈరోజు చదువుకున్నటువంటి మరి పాత నిబంధన వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు మీకా ప్రవక్త ప్రవచన గ్రంథంలో ఉన్న మాటలు మీరందరూ కూడా చదవగా విన్నారు. మీకా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి మరి 4 వచనాల వరకు ఉన్నటువంటి లేఖనాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు యొక్క జన్మాన్ని, క్రీస్తు యొక్క పుట్టుకను గురించి బైబిల్లో ఎంతో మంది ప్రవక్తలు రాశారు కదా. అయితే మీకా యొక్క స్పెసిఫికేషన్ లేదా స్పెషాలిటీ ఏంటి, ఈ మీకా ప్రవచనం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచన చేస్తే, ఎంతోమంది ఆయన పుడతాడని ఆది కాండంలో నుంచే మనకు బైబిల్లో రకరకాల ప్రవచనాలు ఉన్నాయి, వాటి నెరవేర్పులు ఉన్నాయి. కానీ మీకా ప్రవచనాలు ప్రత్యేకమైనటువంటి ప్రవచనం. మీకా ప్రవచనం ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రవచనం. ఏంటయ్యా అది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మస్థానమైనటువంటి బెత్లెహేముపై కేంద్రీకరింపజేసి ప్రవచించాడు మీకా. మనకు శిశువు పుట్టబోతున్నాడని యెషయా చెప్పాడు, మనకు కుమారుడు అనుగ్రహించబోతున్నాడు అని చెప్పాడు. ఆయన ఇలా అలా అలా అని చెప్పాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయన చెప్పాడు. దాని గురించి మనం సంతోషంగా ఆనందంగా పండుగ చేసుకున్నాం. ఆయన పుట్టటం కాదు, ఎక్కడ పుడతాడో చెప్పినటువంటి ప్రవక్త మీకా ప్రవక్త. మీకు బైబిల్లో ఎక్కడ కనపడదు, మీకా ప్రవక్త ప్రవచనాల్లోనే కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మాన్ని గురించి, ఆ జన్మానికి సంబంధించినటువంటి ఆ స్థలాన్ని గురించి మీకా ప్రవక్త మాత్రమే రాసినట్లుగా మరి మనం చూస్తాం. ఈ మీకా ప్రవక్త రాసినటువంటి ఆ యొక్క విధానాన్ని చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మస్థలాన్ని గురించి వ్రాసిన మొట్టమొదటి
ప్రవక్త, మీకా ప్రవక్త. ఆయన ఎక్కడో రాజభవనాల్లోనో రాజప్రాసాదాల్లోనో పుడతాడని చెప్పల. ఒక చిన్న కుగ్రామంలో పేద ప్రజల మధ్య ఆయన పుడతాడు అని చెప్పి ముందుగానే రాశాడు. ఇక్కడ నాకంటే గొప్ప మరి అనుభవజ్ఞులైనటువంటి దైవజనులు ఉన్నారు. అలాగే దైవజనుల కంటే కూడా ఎంతోమంది పెద్ద పెద్దవారి ప్రసంగాలు విన్న విశ్వాసులు ఉన్నారు. మీ అందరికీ కూడా ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈ బెత్లెహేమును గురించి, బెత్లెహేములో సందడి అనే పాట మనం వింటూ ఉంటాం. బెత్లెహేములో సందడి, ఈ రోజున గుంటూరులో సందడి, ఈస్ట్ ప్యారిష్లో సందడి. మరి ఈ పాటలు అయితే మనం పాడుకుంటున్నాం, వింటున్నాం, కానీ అసలు బెత్లెహేమును గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? బెత్లెహేమును గురించి మరి ఆ యొక్క ఆలోచన ఎందుకు చేయాలి అంటే, బైబిల్లో అసలు బెత్లెహేములు అనేవి ఎన్నున్నాయి? ఉన్నాయా లేవా? ఉంటే ఎన్నున్నాయి? ఎన్నున్నాయి బైబిల్లో? బెత్లెహేములు ఎన్నున్నాయి? 2 బెత్లెహేములు ఉన్నాయి. బైబిల్లో 2 బెత్లెహేములు ఉన్నాయి. వాటిల్లో మొదటిది యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 15-16 వచనాలను మనం చూసినప్పుడు, కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదాల, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను గురించి వ్రాస్తూ, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. ఈ మాట జాగ్రత్తగా మీరు గమనించాలి. జెబూలూనీయులకు సంబంధించినటువంటి స్వాస్థ్యంగా ఇవ్వబడిన పట్టణాలు లేదా పల్లెల్లో ఏముంది? బెత్లెహేము ఉంది. రెండవది, ఈరోజు మనం చదువుకున్నటువంటి ప్రవక్త అయిన మీకా ప్రవచన గ్రంథంలో వ్రాయబడిన మాటను ఒక్కసారి మనము ఆలోచన చేస్తే, మీకా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయములో తెలియచేయబడుతున్నటువంటి ఆ బెత్లెహేము గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, యోదా దేశపు బెత్లెహేమా అని వ్రాయబడింది. అక్కడేమో జెబూలూనుకు స్వాస్థ్యంగా ఇవ్వబడిన బెత్లెహేమును గురించి వ్రాయబడింది. ఇక్కడేమో యోదా దేశపు బెత్లెహేమును గురించి వ్రాయబడింది. అంటే బెత్లెహేములు ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. ఈ 2 బెత్లెహేములకు ఉన్నటువంటి ఆ తారతమ్యాన్ని మనం జెబూలూనుకు సంబంధించిన స్వాస్థ్యంలో ఉన్న ఒక పల్లె, ఒక పట్టణంగా ఆ యొక్క బెత్లెహేమును చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బెత్లెహేము మరి మనం చూసినప్పుడు యోదా దేశపు బెత్లెహేములో రాహేలు సమాధి చేయబడినటువంటి గ్రామంగా మనం చూస్తాం. బోయాజు యొక్క గ్రామంగా ఆ యొక్క బెత్లెహేమును గురించి మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే దావీదు యొక్క గ్రామంగా ఆ యొక్క బెత్లెహేమును మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీముడైన యెషయి అని యొక్క కుమారుడు. 15వ వచనాన్ని చదువుతున్నారు. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచుండెను అని వ్రాయబడతాం. ఈ మాటలను మనం ఆలోచన చేసినప్పుడు బెత్లెహేము యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించాలి. బెత్లెహేం, బెత్ ప్లస్ లెహేం, బెత్లెహేం. ఈ యొక్క బెత్లెహేము అనేటువంటి ఆ యొక్క పేరుకు అర్థం ఏంటంటే రొట్టెలవాని ఇల్లు. రొట్టెలవాని ఇల్లు అని పిలువబడేటువంటి ఆ యొక్క పిలుపును మనం ఆలోచన చేసినప్పుడు, రొట్టెలవాని ఇంట్లో ఏముంటాయి? రొట్టెలు ఉంటాయి. ఎలా ఉంటాయి? 1, 2 ఉంటాయా?
బేకరీలో బిస్కెట్స్ ఉంటాయి, ఒక రకము 2 రకాలు ఉంటాయా? ఆ రకాలు మన ఇంట్లో ఉంటాయి. బేకరీలు ఎన్ని ఉంటాయి? బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే రొట్టెల వాని ఇంట్లో రొట్టెలు ఎలా ఉంటాయంటే సమృద్ధిగా ఉంటాయి. తర్వాత ఇది యోధాకు సంబంధించినటువంటి దేశపు బెత్లెహేము గనుక యోధా అనగా ఏంటి? స్తుతి. మరి ఎఫ్రాతా అంటే ఫలభరితమైన ప్రదేశము. వీటన్నింటినీ మనం కలిపితే సమృద్ధి అయిన స్తుతులు ఎవరు చెల్లిస్తారో ఆయన అక్కడ జన్మిస్తాడు. ఆ రోజున ప్రపంచానికి మధ్యస్థమైనటువంటి స్థలంగా కేంద్ర బిందువుగా బెత్లెహేమును చేసుకొని ఆయన పుట్టినటువంటి ఆ యొక్క విధానంలో ఈ రోజున నీ యొక్క శరీరములో కేంద్ర బిందువు అయినటువంటి నీ యొక్క హృదయములో ఆయన జన్మించటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎక్కడ స్తుతులు మరి ఎక్కువగా ఉంటాయో, సమృద్ధిగా ఉంటాయో అక్కడ ఆయన జన్మిస్తాడు అనేటువంటి విషయం ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే స్తుతులు ఎక్కువగా ఉంటాయో అక్కడ జన్మిస్తాడు గనక ఆయన ఉన్న చోట ఎలా ఉంటుంది? ఫలభరితమైన స్థితి ఉంటుంది కదా. దేవుడు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉంటుంది, సకల సమృద్ధి ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి ఉపమానం, యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి కానాను, గలిలయలోని కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ కొరత ఏర్పడింది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉంటుంది. మనందరి హృదయాలలో ఆయన జన్మిస్తే అట్టి సమృద్ధివంతమైనటువంటి స్థుతులతో పాటుగా ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మాన్ని గురించి ఈ మీకా తెలియచేసినటువంటి విషయాలను జాగ్రత్తగా మరి మనం ఆలోచన చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం అందులో చూస్తాం. అవి ఏంటంటే, దేవుడు ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద వాటిని దేవుడు కోరుకోడండి. గాడ్ యూజెస్ స్మాల్ థింగ్స్ ఇన్ బిగ్ వేస్. అంటే దేవుడు అల్పమైన వాటిని తన మహిమ కొరకు గొప్పగా వాడుకుంటాడు. వాస్తవంగా నీవు నేను మనమందరం కూడా గొప్పవారమని ఫీల్ అవుతాం, కానీ మనం అల్పులం. మన ప్రాణం ఎట్లాంటిదంట? ఇంతలో కనపడి మాయమైపోయేదంట. మరి మనం అల్పులం కాదా? అటువంటి మనలను దేవుడు గొప్పగా వాడుకునేటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి దేవునికి మహిమకరంగా మనం ఉంటున్నామా లేదా ఆలోచన చేసుకోవాలి. గాడ్ యూజెస్ స్మాల్ థింగ్స్ టు కంప్లీట్ గ్రేట్ పీపుల్ అంట. దేవుని యొక్క పర్పస్, గ్రేట్ పర్పస్, దేవుని యొక్క పర్పస్ని చిన్న విషయాల ద్వారా దేవుడు నెరవేర్చుకుంటాడు. అల్పులను దేవుడు అంతస్తుల్లో కూర్చోబెడతాడు, అంతఃపురాల్లో కూర్చోబెడతాడు దేవుడు. మనందరికీ తెలిసిన వ్యక్తి దావీదు చాలు కదా. ఎక్కడో ఊరి బయట తన తండ్రి యొక్క మందన మేపుతూ ఉంటే దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు అల్పులను అంతస్తుల్లోనూ అంతఃపురాల్లోనూ కూర్చోబెట్టగలిగినటువంటి సమర్థుడు. ఇంకా చెప్పాలంటే మన దేవుడు చిన్నవాటిని కోరుకునే పెద్ద దేవుడు. అల్పమైన వాటి ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయించుకోగలిగినటువంటి దేవుడు. ఆయన ఏర్పాటు చేసుకునేటువంటివి చాలా స్పెషల్గా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. మనం గమనిస్తే ఆయన తన యొక్క పరిచర్య నిమిత్తమై ఒక చిన్న గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ గోత్రం అది? యోధా గోత్రం. ఆయన పుట్టినటువంటి ప్రాంతం ఏ ప్రాంతం? బెత్లెహేము అను చిన్న గ్రామం, కుగ్రామం. ఆయన పుట్టినటువంటి కుటుంబం ఆయన ఏ కుటుంబంలో పుట్టాలని ఏర్పాటు చేసుకున్నాడో అది రాజుగారి కుటుంబం కాదు.
ఒక సామాన్యమైన వడ్రంగి వాని యొక్క కుటుంబం, మరియా యోసేపుల కుటుంబం. ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనకు మాదిరి చూపిస్తూ అనేకమైన అద్భుతాలు చేసేటువంటి క్రమంలో ఒక చిన్న దోణెక్కాడు. పెద్దది ఎక్కల, ఆయన చిన్న దోణెక్కాడు. ఇంకా చెప్పాలంటే 5,000 మంది ఆయన బోధ వింటా ఉంటే ఆహారం కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పదార్థాలు ఏంటి? 2 చిన్న చేపలు. 5 రొట్టెల సంగతి పక్కన పెడదాం. రొట్టె అనగానే ఎంత పెద్దదే ఉండదు, అవి చిన్నయే కదా. చిన్న చేపలు అన్నాడు, అందుకే చాలా స్పెసిఫిక్గా చెప్పాడు, 2 చిన్న చేపలు. ఇంకా చెప్పాలి అంటే మనం కూడా మనకంటే పెద్దవారితో పోల్చుకున్నప్పుడు మనం ఎవరో చిన్నవారే. అందుకే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు, చిన్న మందా భయపడకుడి. పెద్ద మందను గురించి చెప్పట్లా, ఆయన ఏం చెప్తున్నాడు? చిన్న మందా భయపడకు, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుని తోడు, దేవుని తోడ్పాటు మన యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. యోదయ బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఆయన ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎందుకు పుడతాడో ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, ప్రవచించబడ్డాయి, నెరవేర్చబడ్డాయి. అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఈ యొక్క స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉండేటువంటి దేవుని యొక్క దీవెనలు పొందుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుడు వినయము గల వారితో, ఆయన వినయము గల వారి మధ్యలో ఆయన పుట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈ క్రిస్మస్ యొక్క ప్రాధాన్యతను మనం అనేక సార్లు చెప్పుకున్నాం. క్రిస్మస్ యొక్క ప్రాధాన్యత, దాని యొక్క సరి అయిన అర్థాన్ని మనం గ్రహిస్తే, క్రిస్మస్ మీన్స్ షేరింగ్, క్రిస్మస్ మీన్స్ సర్వ్ ద లార్డ్, క్రిస్మస్ మీన్స్ సాక్రిఫైస్, క్రిస్మస్ మీన్స్ సరెండర్, క్రిస్మస్ మీన్స్ సక్సెస్, క్రిస్మస్ మీన్స్ సబ్మిషన్, క్రిస్మస్ మీన్స్ సాల్వేషన్. ఈ ఒక్కొక్క పదం చెప్తుంటే నాకు ఎలా ఉందో తెలుసా? రోమాలు నిక్కబొడుస్తున్నాయి. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఆయన సన్నిధిలో నిలబడి నేను చెప్తా ఉంటే, ఈ మాట ఒక్కొక్కటి చెప్తా ఉంటే ఎంత భావగర్భితమైనటువంటి అర్థాన్ని అవి మనకు ప్రస్ఫుటంగా తెలియచేస్తున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ సెలబ్రేషన్. మనం సెలబ్రేషన్, చాలామంది గ్రాండ్ సెలబ్రేషన్స్ అని కొంతమంది రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. గ్రాండ్ క్రిస్మస్ కాదు. క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ సెలబ్రేషన్ బట్ ప్రైజింగ్ ద ఆల్మైటీ గాడ్. క్రిస్మస్ అంటే ప్రైజింగ్ ద ఆల్మైటీ గాడ్. Christmas is not a festival. Christmas is a festival of joy. Christmas is festival of love. Christmas is festival of peace. Christmas is festival of hope. ఇవి మనం మన యొక్క ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని జరిగించాల్సినటువంటిది. Christmas brings a great joy to all the people of universe. ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటికి కూడా ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైన, మహాద్భుతమైనటువంటి, సంతోషకరమైన సువర్తమానాన్ని తెచ్చిన పండుగ. మరి మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చదువుకున్నటువంటి మరి సువార్త వాక్య భాగంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదవగా మనం విన్నాం. ఈ మాటల్లో మనం చూస్తే, కన్సిడర్ ద క్రైస్ట్ ఆఫ్ క్రిస్మస్ అన్నారు. కన్సిడర్ ద క్రైస్ట్ ఆఫ్ క్రిస్మస్ అంటే క్రిస్మస్లో క్రీస్తుని పరిశీలన చేయాలంట. క్రిస్మస్ జరుపుకోవటం కాదు, వచ్చాం వెళ్ళిపోతే కాదు.
ఈ క్రిస్మస్లో క్రీస్తుని మనం పరిశీలించాలంట, క్రీస్తుని పరిగణించాలంట, క్రీస్తుని గురించి ఆలోచించాలంట. ఎందుకు అంటే హీ ఈజ్ ఎటర్నల్ గాడ్. ఆయన శాశ్వతమైన దేవుడు. మనం అశాశ్వతమైనటువంటి వారు. మన యొక్క జీవితాలు ఎలాంటివి? అశాశ్వతమైన జీవితాలు మనవి. అటువంటి మనం శాశ్వతమైనటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని పరిగణించే వారంగా ఉండాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడుతున్నటువంటి మాటను ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో తెలియచేయబడుతున్నటువంటి ఆ మాటలను మనం చూస్తే, దేవుని గొప్పతనాన్ని గురించి తెలియచేయబడుతున్న మాట 16వ వచనం ఉంది. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనం ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుడు ఎల్లప్పుడూ తనను ప్రేమించే వారి పక్షాన నిలిచి ఉండే శాశ్వతమైన దేవుడు, నిత్యమైన దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. హీ ఈజ్ ఈక్వల్లీ గాడ్. అంటే తండ్రితో సమానంగా ఉండటానికి ఏర్పాటు చేయబడినవాడు, సృష్టించబడినవాడు. అటువంటి తండ్రితో మరి సమానంగా ఉండటానికి ఇష్టపడకుండా మన కొరకు ఆయన ఈ లోకానికి రిక్తునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన యొక్క గొప్పతనాన్ని మనము గమనించే వారంగా మనం ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 9-10 వచనాలను మనం చూసినప్పుడు, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా? తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అని ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈక్వల్లీ గాడ్, ఈజ్ ఈక్వల్లీ గాడ్. అటువంటి ఆ యొక్క దేవదేవుని యొక్క గొప్పతనాన్ని మనము గమనించే వారంగా, గ్రహించే వారంగా ఉండాలి. హీ ఈజ్ ఎసెన్షియల్లీ గాడ్. ఆయన తప్పనిసరి అయిన దేవుడు. దేవుడు ఎందుకు మనకు ఎసెన్షియల్ అంటే, ఈ ప్రపంచమే ఆయన యొక్క జన్మాన్ని గురించి, ఈ కాలమానం అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉంది? దేవుని మీద. ఆయన ఖచ్చితమైన వాడు, ఆయన తప్పనిసరి అయిన వాడు అని చెప్పటానికి ఒక ఉదాహరణ ఏంటంటే, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కదా. క్రీస్తు లేకుండా దెర్ ఈజ్ నో టైం. క్రీస్తు లేకుండా దెర్ ఈజ్ నో క్యాలెండర్. క్రీస్తు లేకుండా ఇక ఏమీ లేదు. అందుకే ఈ ప్రపంచం అంతా కూడా ఎవరి మీద కేంద్రీకరింపబడింది? ఎవరి జీవితం మీద అంటే, క్రీస్తును మధ్యస్థంగా చేసుకొని, క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత. అటువంటి ఆ గొప్ప ఎసెన్షియల్ గాడ్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మరి మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం సరిచేసుకోకపోతే చాలా కష్టం. దేవుని ఉన్నతమైనటువంటి గొప్పతనాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉండి కూడా గ్రహించలేకపోతే దేవుని దీవెనలు మనం పొందుకోవటం కష్టం. చాలామంది అనుకుంటారు, నాకేంటి, నేను కదా కష్టపడుతుంది, నేను కదా సంపాదించుకుంటుంది, నేను కదా, నాది నాకు అనేటువంటి అహంలో ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తున్నాడు. ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి, ఆయుష్ దేవుడు ఇవ్వాలి, ఐశ్వర్యం దేవుడు ఇవ్వాలి. ఐశ్వర్యం అంటే వెంటనే మీరు మీ పక్క వారిని చూడొద్దు. ఎందుకంటే మీ పక్కన వాళ్ళని చూసి ఇంకొకళ్ళని చూస్తే ఐశ్వర్యం గురించి నీకు గుర్తురాదు. నువ్వు ఎవరిని చూడాలంటే ఊరి బయట, రోడ్ల పక్కన, ఈ వర్షంలో కూడా
చెట్ల చాటున పాకాలు వేసుకొని డేరాలు వేసుకొని ఉంటారు. వాళ్ళని చూడండి. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఐశ్వర్యవంతులమా కాదా? ఐశ్వర్యం అంటే మనం ఏదో బంగళాలు కార్లు కాదు ఐశ్వర్యం. రేపటిని గురించి చింతించకుండా ఒక్కసారి ఒక 25 kgs బ్యాగ్ ఇంట్లో బియ్యం ఉంటే అది ఐశ్వర్యమే. ఎందుకని? నెల రోజులు వచ్చేస్తాయి కాబట్టి దేవుడు మనకు అంత ఐశ్వర్యం ఇచ్చాడు, అటువంటి ఆధిక్యతనిచ్చాడు. అటువంటి ఆ యొక్క ఆధిక్యతను బట్టి మనం దేవుణ్ణి మర్చిపోతే మనం వ్యర్థులం అయిపోతాం. దేవుని గొప్పతనాన్ని ఇప్పుడైనా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని ఉగ్రతను మనం తప్పించుకోలేం. కాబట్టి దేవుని యొక్క జన్మదినాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్న మనం దేవుని దీవెనలు పొందుకోవటానికి మనము సిద్ధపడాలి. దేవుని గొప్పతనాన్ని గురించి మరి ఈరోజు చదువుకున్నటువంటి యోహాను సువార్తలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను ముగించబోతా ఉన్నాను. మీకున్నటువంటి బైబిల్ అందరూ ఒక్కసారి తెరిచి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటిలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుతున్న అందరూ చూడండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ మాటల్లో మీకు క్రీస్తు ప్రభు వారిని చూపించాలని ఆశపడతా ఉన్నాను. వాక్యం ఎక్కడుంది? ఆది యందు ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఈ క్రిస్మస్ మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? క్రీస్తు దేవుడనే కదా. ఇప్పుడు మనం వాక్యం దగ్గర క్రీస్తుని పెడదాం. అందరు మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆది యందు క్రీస్తు ఉండెను, క్రీస్తు దేవుని యొద్ద ఉండెను, క్రీస్తు దేవుడై ఉండెను. ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని చెప్పి వ్రాయబడుతోంది. 14వ వచనము. వాక్యం అన్న దగ్గర ఏం చదవాలి? క్రీస్తు అని చదవాలి. ఇప్పుడు చదువుదాం. ఆ క్రీస్తే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చి ఆయన నివసించెను అని చెప్పి వ్రాయబడతా. చూసారా? క్రీస్తు ఎంత గొప్ప దేవుడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాక్యం అంటే నథింగ్ బట్ గాడ్స్ వర్డే కదా, దేవుని మాటే. మరి ఆ దేవుణ్ణి మనం గుర్తించకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఏదో ఆరాధనలో పాల్గొని వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఈ ఉదయకాల సమయంలో గుంటూరులో నాకు తెలిసి అన్ని ప్యారిస్ల్లో కూడా మొదటి ఆరాధన 6 గంటల 30 నిమిషాల ఆరాధన మన చర్చిలో 6 గంటల నుంచి జరిగే ఆరాధనలో ఇది ఖచ్చితంగా ఒకటి. అందులో మరి ముఖ్యంగా ప్రథమ దేవాలయంలో ఈ ఆరాధనలో మరి వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా మరి మీరు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి విధానాన్ని బట్టి మీ అందరికీ కూడా క్రిస్మస్ దీవెనలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ క్రిస్మస్ను గురించి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. యేసయ్యకున్నటువంటి పేర్లు మీకు ఎవరికన్నా ఐడియా ఉన్నాయా? యేసయ్యకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఈ పాస్టర్ గారు ప్రతిరోజు సాయంకాలం ఏర్పాటు చేయబడినటువంటి పాంప్లెట్ నేను చూసినప్పుడు ఎన్ని నామాలు ఉన్నాయో యేసయ్యకి అనిపించింది. యేసయ్యకున్న ప్రతి నామాన్ని గురించి చాలా వివరంగా ప్రతిరోజు ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క సేవకుని పిలిపించి చక్కగా మాట్లాడింపజేశారు. అన్ని నామాలు ఉన్నాయి కదా. మరి అన్ని నామాలు ఉంటే క్రిస్మస్ అని ఎందుకు అన్నారు? ఇప్పుడు యేసయ్యకున్న మరో పేరేంటి? జీసస్, క్రైస్ట్. ఇంకా చెప్పాలంటే దావీదు కుమారుడని కదా. ఇక రకరకాల పేర్లు ఉన్నాయి ఆయనకి, అన్ని పేర్లు ఉన్నాయి కదా. అన్ని పేర్ల మీద పిలవకుండా ఓన్లీ క్రిస్మస్ అని ఎందుకు అన్నారు? దేవుణ్ణి జీసస్ అంటాం కదా, మరి జీసస్ మస్ అని ఎందుకు అనలేదు? క్రిస్మస్ అని ఎందుకు అన్నారు? ఎప్పుడన్నా ఆలోచించారా? అంత టైం ఏడుంది పాస్టర్ గారు, ఈ పండగ అంతా మాకు చాలా బిజీ, మీరే మా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు
వచ్చేటప్పుడు తాబేళ్ళలాగా వచ్చిన మేము వెళ్ళేటప్పుడు చిరుత పులిలాగా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి మనం గమనించాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, నేను 5 ఆలోచించా. యేసయ్యకి చాలా నామాలు ఉన్నాయి కదా, కేవలం క్రిస్మస్ ఎందుకు అన్నారు? జీసమస్ అనొచ్చు కదా. క్రైస్మస్ అని ఎందుకు అన్నారు? క్రిస్మస్ అని ఎందుకు అన్నారు అని ఆలోచన చేస్తే, దేవుడు ఈ అవివేకమైన ఈ బుర్రకిచ్చిన ఆలోచన మాత్రం చెప్తున్నాను నేను. ఎందుకంటే మానవ ఆలోచన ఎలాంటిది? చాలా స్వల్పమైంది. ఇంకా చెప్పాలంటే మన యొక్క ఆలోచన, మన తెలివి దేవుని ముందు వెర్రితనంతో సమానం. అలాంటి ఆలోచనలతో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ తలంపు ఏంటంటే, జీసస్ అనగా యేసు. తెలుగులో యేసు అనగా అర్థం ఏంటి? రక్షకుడు. క్రైస్ట్ అనగా క్రీస్తు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. జీసస్ మస్ అని ఎందుకు అనలేదు? క్రిస్మస్ అని ఎందుకు అన్నారు అంటే, యేసు రక్షకుడు. రక్షణ అందరికీ అవసరం, సర్వమానవాళికి రక్షణ అవసరం. ఎందుకంటే మనం పాపంలోనే పుట్టాం, పాపంలోనే చనిపోతున్నాం. మరి క్రిస్మస్ అని ఎందుకు అన్నాడు అంటే, జీసస్ మస్ అని ఎందుకు అనలేదంటే, రక్షణ అందరికి అవసరమే కానీ అభిషేకం మాత్రం కొందరికే. ఆ కొందరిలో మీరందరూ ఉండాలి. మీరందరూ ఉన్నారనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత అననుకూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఆరాధించడానికి వచ్చారు. చూసారా? ఆయన అభిషిక్తుడై ఉన్నాడు, అభిషేకించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క అభిషేకాన్ని పొందుకోవటానికి మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈరోజు క్రిస్మస్ అని ప్రపంచంలో ఉన్న దేవుని ఎరగని బిడ్డలందరికీ తెలుసు కదా. ముస్లిమ్స్కి తెలుసు, హిందూస్కి తెలుసు, సిఖ్స్కి తెలుసు, జైన్కి తెలుసు, అందరికీ తెలుసు. ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఈరోజు క్రిస్మస్ పండుగ అంట అని అందరికీ తెలుసు. మరి ఈ క్రిస్మస్ యొక్క ప్రాధాన్యత ఎవరికి తెలుసు? ఎవరైతే అభిషేకాన్ని పొందుకుంటారో వారికే ఆశీర్వాదకరమైన స్థితి తెలుసు. కాబట్టి రక్షణ అందరికి కావాలి కానీ అభిషేకం కొందరికి. ఆ అభిషేకం పొందుకున్న కొంతమందిలో నీవుండి నీవు ఆయన ఆరాధిస్తే అదే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ శుభాలు మీకు అందరికి కూడా దేవుడు అనుగ్రహించాలని ఈ యొక్క మాటల ద్వారా తెలియచేస్తూ, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియచేస్తూ, మరి నన్ను ఆహ్వానించినటువంటి డీకొల్లు చక్రధరరావు అయ్య గారికి, అదేవిధంగా మరి సాకాపులైన పలుచూరి దేవసాయం గారు, బండ్ల విక్టర్ ప్రేమ్ సాగర్ గారు, రెవరెండ్ ఆలమూడి జేమ్స్ గారు, గోళమూడి డేవిడ్ గారికి, ప్రత్యేకంగా మరి కమిటీ వారందరికీ దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ, మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.